హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎం క్రియేషన్స్. ఈరోజు ఒక మంచి వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసారు. అవును, మా ఇంట్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాము, మా దక్షుని కృష్ణుడిలా ఎలా రెడీ చేశాము, అదంతా కూడా ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. అండ్ ఈ వీడియోలో మీరు ముఖ్యంగా ఏం చూడబోతున్నారంటే, సో నేను కృష్ణాష్టమి కోసం మా దక్షుని కృష్ణుడిగా అయితే రెడీ చేశాను. సో ఎలా రెడీ చేశాను, మా దక్ష ఎలా కోఆపరేట్ చేశాడు, అండ్ అలాగే ఇంకా బ్యాక్ డ్రాప్ కూడా వేసాము స్పెషల్గా. సో అదంతా కూడా ఎలా వేసాము, ఇంట్లో ఉన్న థింగ్స్తో ఎలా డెకరేట్ చేసాము ఈజీగా అనేది కూడా మీకు క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్లోకి చూస్తే మీరు కూడా ఎప్పుడైనా చిన్న చిన్న అకేషన్స్కి ఇవి యూజ్ అవ్వచ్చు. సో అందుకే మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మేము ఎలా డెకరేట్ చేసాము, మా దక్షిణి ఎలా రెడీ చేసాము, ఇదంతా కూడా మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. యాక్చువల్లీ మేము ఏం చేసామంటే ఈ డెకోర్ అంతా కూడా బయటే చేసామన్నమాట. సో బయట అంటే మా వరండాలో. సో అక్కడైతే కొంచెం లైటింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది, న్యాచురల్గా ఫొటోస్ వస్తాయని చెప్పేసి సో బయట ప్లాన్ చేసాము. అండ్ ఇక్కడ మేము బ్యాక్ డ్రాప్ కోసము ఈ రెడ్ కలర్ని చూస్ చేసుకున్నాను. బట్ దానికి సపోర్టింగ్గా మనకి వాల్కి స్టిక్ అయ్యేలాగా ఏమీ లేదు కాబట్టి సో కొంచెం మనం బట్టలు ఆరేసుకోవడానికి వేసుకున్న థ్రెడ్ని యూస్ చేసుకొని నేను ఫస్ట్ అయితే బనానా క్లాత్ని, ఆర్టిఫిషియల్ బనానా లీఫ్ క్లాత్ని అయితే హ్యాంగ్ చేశాను. సో దానికి నా దుపట్టా ఉండే రెడ్ కలర్ది. సో ఆ దుపట్టాని అయితే అటాచ్ చేసాము మీరు చూస్తున్నట్లుగా. అండ్ దానికి ఆర్టిఫిషియల్ బంతిపూల మాల కూడా వేసాము. సో ఇక్కడ ఏంటి అంటే కృష్ణాష్టమి కాబట్టి కొంచెం ఫెస్టివల్ వైబ్స్ తీసుకురావడానికి ఆ బంతిపూల మాల వేసాము. అండ్ అలాగే కృష్ణుడికి కృష్ణాష్టమి అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది పికాక్ ఫెదర్స్ అన్నమాట. సో నెమలీకలు. సో వాటినైతే తీసుకొచ్చి ఒక బాటిల్లో వేసి అరేంజ్ చేసాము. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా నేను పాట్స్ అయితే నా దగ్గర లేవు ప్రజెంట్. సో దానికోసం నేను చాలా ఆలోచించిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది. మన ఇంట్లో బౌల్స్ ఉంటాయి కదా, కుకింగ్ పర్పస్ యూస్ చేసేవి కర్రీ బౌల్స్. సో కొంచెం పాట్ షేప్లో ఉన్నవి తీసుకొని వాటికి క్లాత్ని అయితే అటాచ్ చేశాను. నార్మల్ థ్రెడ్తో వాటిని పెట్టేశాను. సో అలా ఒక 2 తీసుకొని మీరు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒకదానిపైన ఒకటి పెట్టి మనకి వెన్నె ఫ్లో అవుతున్నట్టుగా సో ఆ లుక్ తీసుకురావడానికి నేను ఇంతకుముందు వీడియోస్లో చూపించినట్టుగా వైట్ మ్యాట్ అనేది దక్షు ఫోటో షూట్స్ కోసమే తీసుకున్నాను. సో అది ఇక్కడ యూస్ చేశాను. కంప్లీట్ వైట్ కాబట్టి అది మనకి సేమ్ వెన్నెలాగా కనిపిస్తూ ఉంటుంది. సో అవి పెద్ద బౌల్స్ కాబట్టి ఎక్కువ ఫ్లోయిగా వెన్న వస్తున్నట్టు కనిపించడానికి నేను ఆ క్లాత్ మొత్తం యూస్ చేశాను. అండ్ సెకండ్ ఏంటి అంటే చిన్నవి బౌల్స్ అవి యూస్ చేశాను. సో అవి అయితే కంప్లీట్ పాట్ షేప్లో ఉన్నాయి. అవి 2 సేమ్ సైజ్ కాబట్టి వాటిలో మధ్యలో మనం పేపర్ని ఫిల్ చేసి నెక్స్ట్ కాటన్ అయితే యాడ్ చేశాను. సో ఇక్కడ కూడా కాటన్ యాడ్ చేయొచ్చు, బట్ ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఇక్కడ నేను పెద్ద బౌల్స్కి ఆ మ్యాట్ యాడ్ చేశాను. అండ్ ఇక్కడ చిన్నవి కాబట్టి వీటికి కాటన్ అయితే పెట్టేశాను. అండ్ చూస్తే కొంచెం ఇలా వెనక్కి వెళ్ళి చూస్తే సేమ్ లైక్ వెన్న ఇలా ఫ్లో అవుతున్నట్టుగా చాలా న్యాచురల్గా అనిపించింది. అండ్ ఆ డెకర్ కంప్లీట్ అయ్యాక చూస్తే నాకైతే చాలా సాటిస్ఫైడ్ ఫీలింగ్ వచ్చిందనమాట. అండ్ యాక్చువల్లీ మేము ఇదంతా ఉంది అని చెప్పేసి ముందు రోజే ప్లాన్ చేసాము, బట్ మా దక్షు మాకు సపోర్ట్ ఇవ్వలేదు. సో ఆ రోజే చేసాము, కొంచెం లేట్ అయ్యింది. సో ఈ డెకర్ అంతా కూడా నేను మార్నింగ్ నుండి ప్రిపేర్ చేసుకొని ఈవినింగ్ అలా ఎగ్జిక్యూట్ చేసాము. అండ్ నెక్స్ట్ ఏంటంటే మా ఇంట్లో ఉన్న ఫ్లవర్ వేస్ అండ్ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అవన్నీ కూడా యాడ్ చేసాము. అండ్ ఇక్కడ నేను గ్లిటర్ పేపర్స్తో పాట్ షేప్లో కట్ చేసి కొంచెం బ్యాక్ డ్రాప్ ఎంటీగా ఉందని చెప్పేసి సో అవి కూడా పేస్ట్ డబుల్ సైడ్ ప్లాస్టర్తో పేస్ట్ చేసాము. అండ్ ఓవరాల్గా మీరు చూస్తే ఇక్కడ మనకి ఇట్ సైడ్ పికాక్ ఫెదర్స్ పక్కన మీకు మనీ ప్లాంట్ కనిపిస్తుంది కదా. సో అది న్యాచురల్ మనీ ప్లాంట్ మా ఇంటి ముందు అలా నేను పెంచుతున్నాను అనమాట. సో అది కూడా యాడ్ చేశాను. జనరల్గా నాకు గ్రీనరీ అంటే ఎక్కువగా ఇష్టము.
సో కంప్లీట్ గ్రీనరీ తీసుకురావడానికి అదంతా కూడా సెటప్ మోర్ ఎవర్ గ్రీన్ లీవ్స్తోనే అరేంజ్ చేశాను. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే మా దక్షుకి, సో మనం కృష్ణాష్టమి అంటే కృష్ణుడు ఇలా రెడీ చేయాలి అంటే కృష్ణుడు పెట్టుకున్న బొట్లు అవన్నీ ఉంటాయి కదా, సో అవే మెయిన్ అట్రాక్షన్. సో అందుకోసం అని చెప్పేసి నేను మా దక్షు పడుకున్నాక ఇవన్నీ కూడా పెట్టి రెడీ చేశాను అనమాట. సో చిన్న పిల్లోడు కాబట్టి వాడు మెలుకుతో ఉన్నప్పుడు అదంతా మనకి సపోర్ట్ ఇవ్వరు కాబట్టి జనరల్గా అందరు ఇలానే చేస్తుంటారు. ఎంత నిద్రలో కూడా మీరు చూస్తున్నారు కదా, సో అలా చేస్తూ ఉండే. ముందు రోజు ప్లాన్ చేస్తే కొంచెం చెరిపేసుకున్నాడు, అప్పటికే లేట్ అయిపోయింది అని చెప్పేసి నెక్స్ట్ డే ప్లాన్ చేసాము. సో ఇలా మెల్లిగా వాడు పడుకున్నప్పుడు లేవకముందే ఇవన్నీ కూడా పెట్టేసి రెడీ చేసాము. అంటే ఓన్లీ బొట్లు మాత్రం పడుకున్నప్పుడు పెట్టి మిగతాదంతా కూడా లేచాక చేసామన్నమాట. యాక్చువల్లీ నేను యశోదలాగా రెడీ అవుదాం అనుకున్నాను, బట్ నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి ప్రజెంట్ టైం అంతగా సెట్ అవ్వలేదు. ఆయన దక్షుని చూసుకోవడం, నేను రెడీ అవ్వడం అదంతా కుదరదు కాబట్టి యాక్చువల్లీ ప్లాన్ చేశాను, కాస్ట్యూమ్ కూడా అంతా రెడీ చేసి పెట్టుకున్నాను, బట్ అప్పటికే లేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేద్దాంలే అని చెప్పేసి ఇంకా నేను ఆ రోజు ఏమీ రెడీ అవ్వలేదు. ఓన్లీ మా దక్షుణ్ణి కృష్ణుడిలాగా రెడీ చేశాము, అది కూడా చాలా సింపుల్గా. అండ్ ఇక్కడ మా దక్షు లేచిన తర్వాత ఇవన్నీ కూడా మనకి ఇంకా యాక్సెసరీస్ ఉంటాయి కదా, సో కృష్ణుడికి కావాల్సినవి అవన్నీ కూడా లేచాక మేము కట్టేసాము. బట్ మా దక్షు చాలా మంచిగా కోఆపరేట్ చేస్తూ ఉంటాడు. సో చెప్తే ఎవ్వరు నమ్మరు. సో మీరే చూస్తున్నారు కదా వీడియోలో ఎంత సైలెంట్గా అది ముట్టొద్దు, అది చేయొద్దు అని మనం ఇలా డైవర్ట్ చేస్తూ ఉంటే మంచిగా అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి చూస్తున్నారు. ఒక్కసారి కూడా పీకేసుకోలేదు, అవి వాటంతటా అవి ఊడిపోయాయి తప్పించి తను ఏం డిస్టర్బ్ చేయలేదు. సో చాలా గుడ్ బాయ్ అనమాట మా దక్షు. సో ఏం చెప్పినా వింటాడు. అండ్ ఫొటోస్కి కూడా చాలా మంచిగా స్టిల్స్ ఇస్తూ ఉంటాడు. మనం ఇలా ఉండు అలా ఉండు, మనం ఏమి ఇస్తే అది పట్టుకొని ఎలా పట్టుకో అంటే అలా చేస్తూ ఉంటాడు. సో అందుకే నాకు ఈ వీడియోస్ అన్నిటికీ కూడా తీయడానికి పాసిబుల్ అవుతుంది. సో ఏది పెట్టినా కూడా చాలా మంచిగా కోఆపరేట్ చేస్తూ ఉంటాడు. ఏంటి అది అని మంచిగా అసలు ఏంటి అవన్నీ ఏంటి అని బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. సో అందుకే ఇవన్నీ కూడా మాకు పాసిబుల్ అయ్యాయి. సో నేను దక్ష వాళ్ళ పాప ఇద్దరం కలిసి ఇలా దక్షిణ అయితే ఫైనల్గా సక్సెస్ఫుల్గా రెడీ చేసాము. అండ్ మీరే చూస్తున్నారు కదా ఎంత సైలెంట్గా ఉన్నాడు. సో నెక్స్ట్ వచ్చేసి ఆ బ్యాక్ డ్రాప్లో కూర్చోపెట్టేసాము. కూర్చొని ఫ్లూట్ ఇవ్వగానే దాన్ని పట్టుకొని, అంటే మేము ఎలా చెప్తే అలా పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు, కానీ వాడికి అంత పర్ఫెక్ట్గా పట్టుకోవడానికి రావట్లేదు. సో ఈవెన్ దో కొన్ని ఫొటోస్కి మంచిగానే స్టిల్స్ ఇచ్చాడు. అండ్ మాకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ వచ్చిందనమాట. సో ఇంత అంటే ఫస్ట్ అనుకున్నాం అనమాట, ఇంత డెకర్ చేస్తున్నాము, మరి దక్ష సపోర్ట్ ఇవ్వకపోతే ఇదంతా చేసి వేస్ట్ అవుతుంది, అవి ఏమైనా పీక్తాడేమో అంటే పక్కన మనం పాట్స్ అలా పెట్టాం కదా, సో వాటిని ఏమైనా డిస్టర్బ్ చేస్తాడేమో అనుకున్నాము. బట్ అలా ఏమీ చేయలేదు. చాలా మంచిగా ఫ్లూట్ అండ్ పాట్తో ఆడుకుంటున్నాడు. సో మీరే చూస్తున్నారు కదా ఇలా. సో ఇదన్నమాట మా కృష్ణాష్టమి. ఆయన స్పెషల్గా మేమేం పూజ అలా ఏమీ చేయలేదు, నార్మల్. సో నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా మంచిగా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాము. సో ఇప్పుడు దక్ష చిన్నోడు కాబట్టి ఇంకా ఇది కోఆపరేట్ చేయడమే చాలా గ్రేట్ అనమాట. సో మేము ఏం చెప్తే అది వింటూ మంచిగా స్మైల్ ఇస్తూ చాలా క్యూట్గా ఉన్నాడు మా దక్ష. సో ఎలా ఉన్నాడని చెప్పేసి ఎలా రెడీ చేసాము, మా బ్యాక్ డ్రాప్ ఎలా ఉండింది, అండ్ మా దక్ష ఎలా సపోర్ట్ చేశాడు అదంతా కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. అండ్ మీకు చెప్పినట్టుగా నేను వీడియో వెంటనే అంటే నెక్స్ట్ డే అప్లోడ్ చేద్దామని అనుకున్నాను. బట్ కొంచెం ఫంక్షన్స్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి సో అలా ఇలా మేము అటెండ్ అవుతున్నాము. సో అవ్వడం వల్ల కొంచెం వీడియో ఎడిటింగ్ అండ్ పోస్టింగ్ అనేది లేట్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే గ్యాప్ వచ్చింది కదా పెట్టనేమో అని అనుకోకండి, ఈసారి ఖచ్చితంగా మన ఛానల్ మానిటైజేషన్ చేయాల్సిందే. సో దానికోసం నేను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను. అంటే వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి, బట్ ఎడిట్ చేయడం పెట్టడం అనేది కొంచెం లేట్ అవ్వచ్చు, కొంచెం బిజీ స్కెడ్యూల్ వల్ల. బట్ ఎంత లేట్ అయినా కూడా మీకు వీక్లీ వన్స్ అట్లీస్ట్ 1 వీడియో అయినా వస్తుంది. సో ఈసారి నేను గట్టిగా ఫిక్స్ అయ్యాను, విత్ ఇన్ 1 ఇయర్ లోపు మన ఛానల్ మానిటైజేషన్ చేయాలని.
సో అందుకే మీ అందరి సపోర్ట్ కావాలి. సో మీరు వీడియోస్ని ఇలా చూస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉంటే డెఫినెట్గా నేను అనుకున్న డెస్టినేషన్ టైం వరకు ఖచ్చితంగా మన ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. సో దానికి మీ సపోర్ట్ కావాలి. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఆల్రెడీ ప్లాన్ చేశాను. బట్ ఏంటి అంటే వాటికి ఇప్పుడు మీరు చూసినట్లయితే నేను ఒక వీడియోకి 3 thumbnails అలా ఎడిట్ చేస్తూ ఉన్నాను, ప్రిపేర్ చేస్తున్నాను. సో దానికి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అనమాట. అండ్ అలాగే వీడియోని మంచిగా ఎడిట్ చేయాలి అండ్ దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి. సో ఇదంతా కూడా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. అందుకే కొంచెం లేట్ అవుతున్నాయి. యాక్చువల్లీ నేను నా వాట్సాప్లో స్టేటస్లో పోస్ట్ చేశాను, అప్డేట్ చేశాను నెక్స్ట్ డే ఈవినింగ్ అలా వీడియో పోస్ట్ చేస్తానని చెప్పేసి. బట్ మేము కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అనేవి లేట్గా పోస్ట్ అవుతున్నాయి. ఈవెన్ దో లేట్గా పోస్ట్ అయినా కూడా మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికే నేను ప్లాన్ చేస్తున్నాను. అండ్ సో అది పక్కన పెడితే సో ఇదన్నమాట మా వీడియో. అండ్ ఇలా మా దక్షుని అయితే రెడీ చేసాము. అండ్ ఈ బ్యాక్ డ్రాప్ ఇదంతా కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది. అండ్ అనుకున్నట్టుగా మా దక్షు కూడా మాకు మంచిగా సపోర్ట్ ఇచ్చాడు. ఎలా కూర్చోబెడితే అలా కూర్చున్నాడు, స్టిల్స్కి పోజ్ ఇచ్చాడు. సో దట్స్ ఆల్ అనమాట. అండ్ ఏంటి అంటే ఇంకా మీకు కొంచెం మీరు కూడా ఐడియాస్ ఇవ్వండి ఎలాంటి వీడియోస్ చేయాలి అంటే. కొందరు అడిగారు హోమ్ టూర్ అని, సో అది కూడా ప్లాన్ చేస్తున్నాను. మళ్ళీ అడుగుతున్నారు, చెప్తున్నాము మీరు చేయట్లేదు అని అలా అనకండి. బట్ కొంచెం టైం తీసుకొని కొంచెం నీట్గా ఎగ్జిక్యూట్ చేయాలి ఏదైనా కూడా. సో హడావిడిగా ఎడిట్ చేసి హడావిడిగా పోస్ట్ చేస్తే అదంతగా నాకు ఇన్కంప్లీట్గా అనిపిస్తుంది. సో ఏదైనా కూడా నీట్గా చేయడం, పర్ఫెక్ట్గా చేయడం, పర్ఫెక్ట్ టైంలో చేయడం అనేది అలవాటు అనమాట. సో అందుకే కొంచెం టైం తీసుకొని వన్ ఆఫ్టర్ ది అనదర్ నేను అలా పోస్ట్ చేస్తూ ఉంటాను. దట్స్ ఆల్ అనమాట. సో మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా, మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీ కృష్ణాష్టమి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో చేయండి. అండ్ నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా మంచిగా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను. సో అప్పుడైతే మా దక్షు కూడా కొంచెం పెద్దోడు అవుతాడు. సో చెప్పింది వింటాడు అని అనుకుంటున్నాను. అండ్ అలాగే నేను కూడా యశోదలాగే రెడీ అయ్యి కొన్ని ఫోటోషూట్స్ చేసుకొని యాక్చువల్లీ ఈ ఇయరే ప్లాన్ చేశాను. ఎవ్రీథింగ్ దానికి కావాల్సిందంతా కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. బట్ ఏంటంటే నేను ఒక్కదాన్ని చేయలేను కదా ఇదంతా కూడా. సో ఐ వాంట్ సమ్వన్ టు క్యాప్చర్ ఆల్ ద ఫొటోస్ అండ్ షూట్ ద వీడియోస్. సో అందుకోసం మా హస్బెండ్ కోసం వెయిట్ చేశాను. సో తను కూడా వర్క్ ఫినిష్గా కంప్లీట్ చేసుకొని తన డ్యూటీ నుండి మా కోసం ఫాస్ట్గా వచ్చి ఇదంతా కూడా షూట్ చేశాడు. సో తను వచ్చేంతవరకు వెయిట్ చేసి, అంటే ఇవన్నీ కూడా ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను. సో వెయిట్ చేసి వచ్చాక వీడియోస్ తీసుకుంటూ ఇవన్నీ కూడా రెడీ చేసి సో చేసేవరకు మాకు ఈవినింగ్ 6-6:30 అలా అయ్యింది. సో అదనమాట. సో అందుకే వీడియోస్ అనేవి లేట్ అవుతున్నాయి. నా దగ్గర కంటెంట్ ఉంది, ఏం చేయాలి అని ఒక లిస్ట్ ఉంది. బట్ వీడియోస్ తీయడానికి ఒక పర్సన్ కావాలి. నేను ఓన్గా తీసుకోవచ్చు, నాకు ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉన్నాయి వాటికి కావాల్సినవి. బట్ సో దక్షుని చూసుకోవాలి. సో అందుకోసమే లేట్ అవుతుంది. సో ఇప్పటికైతే ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేయండి. అండ్ మీకు ఎలా నచ్చింది, అండ్ మా దక్షుని మేము ఎలా రెడీ చేసాము, అండ్ ఎలా కోఆపరేట్ చేశారు, మా బ్యాక్ డ్రాప్ ఎలా ఉండింది, అండ్ ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎప్పుడైనా స్పెషల్గా కొన్ని మీ డౌట్స్కి రిలేటెడ్ వీడియో కూడా ప్లాన్ చేద్దామని అనుకున్నాను. అంటే ఓన్లీ డిఐవైకి సంబంధించినవి ఏవైనా ఎలా చేశారు అంటే క్లియర్గా చూపించలేదు కదా. సో లేట్ అవుతుంది, వీడియో ల్యాగ్ అవుతుంది, మళ్ళీ మీకు కూడా బోర్ కొడుతుంది అని చెప్పేసి మొత్తం రెడీ చేశాక చూపించాను. సో అలాంటివి ఏవైనా కావాలి అంటే మీరు కామెంట్ సెక్షన్లో అడిగితే నేను ఒక స్పెషల్ వీడియో చేసి పోస్ట్ చేస్తాను. సో అంతే అండి ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ మీరు కూడా కొంచెం షేర్స్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి, సో దట్ మన ఛానల్కి కూడా రీచ్ వస్తుంది. అండ్ నాకు కూడా ఇంకా చేయాలి అనే కాన్ఫిడెన్స్ వస్తుంది బేస్డ్ ఆన్ అవర్ వ్యూస్. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Until then, keep watching AM Creations. This is AM signing off for today's video. Bye bye.